పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి సంక్షేమ పథకాలను నిబంధనల ప్రకారం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిస్తే దేశమంతా ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ప్రగతి సాధనలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో మోడీ సర్కార్ ప్రజల ముందుకు వెళుతుంటే ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు ఆ పురోగతిలో భాగం కాలేకపోతున్నాయి. ఏ సంక్షేమ పథకమైనా సరే ప్రజలకు ఉపయోగపడకపోయినా లేక దాని లబ్ధి వారికి పూర్తిగా అందకపోయినా ఆ పథకాన్ని ప్రారంభించి ప్రయోజనమేముంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పథకాలను ప్రారంభించడమే కానీ ఆ పథకాలు ప్రజలకు చేరుతున్నాయో లేదో పట్టించుకునేవారు కాదు. 1985లో అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఒడిశాలోని కరువు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే ప్రజలకు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా 85 పైసలను మధ్య దళారులే కాజేస్తున్నారని రాజీవ్ స్వయంగా ఒప్పుకున్నారు. మన సర్వోన్నత న్యాయస్థానం కూడా కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక తీర్పులో రాజీవ్ గాంధీ మాటల్ని ఉటంకిస్తూ ఆధారంగా ప్రజలకు సరైన విధంగా ప్రయోజనాలను చేర్చేందుకు వీలున్నదని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే విషయంపై దృష్టి కేంద్రీకరించారు. ప్రజలకు నేరుగా ప్రయోజనాలు అందేందుకు జన్ధన్ ఖాతాలను, ఆధార్ మొబైల్ అనుసంధానాన్ని ఆయన ప్రోత్సహించారు. గత 9 సంవత్సరాల్లో మోడీ సర్కార్ అనుసరించిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా నిధులు పంపడం వల్ల, బోగస్ ఖాతాలను ఏరివేయడం వల్ల 2.73 లక్షల కోట్ల మేరకు ప్రజాధనాన్ని ఆదా చేయగలిగామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు వెల్లడించారు. ప్రజాధనాన్ని అలా ఆదా చేయడమే కాదు, సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు 100% పథకాలు చేరుతున్నాయో లేదో తేల్చుకునేందుకు మోడీ గత నవంబర్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలను నేరుగా కలుసుకుని సంక్షేమ పథకాల విషయమై అవగాహన కల్పించడమే కాక వాటి అమలులో వారికి భాగస్వామ్యం లభించేలా చూడడమే ఆ కార్యక్రమం లక్ష్యం. అర్హులైనప్పటికీ పథకాలను పొందలేకపోయిన వారిని గుర్తించి అక్కడికక్కడే వారికి రేషన్ కార్డులు, బీమా, పింఛన్ వంటివి మంజూరు చేయడం ఈ యాత్ర వల్ల జరుగుతున్న మరో అద్భుతం. 2024 జనవరి 25 వరకు దేశంలోని మొత్తం 2.60 లక్షల గ్రామ పంచాయతీలు, 4,000కు పైగా ఉన్న పట్టణ స్థానిక సంస్థల పరిధిలో సమస్త లబ్ధిదారులను చేరుకోవడమే ఈ సంకల్ప యాత్ర లక్ష్యం. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సంకల్ప యాత్రలో ప్రజల వద్దకు వెళుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే దేశవ్యాప్తంగా 68,000 గ్రామ పంచాయతీల పరిధిలో 2.50 కోట్ల మందిని ప్రభుత్వం చేరుకుంది. వికసిత్ భారత సంకల్ప యాత్రను తనకొక పరీక్షగా మోడీ అభివర్ణించారు. ప్రజలు ప్రయోజనాలు పొందకపోతే తాను విఫలమైనట్లుగా భావించే ప్రధానమంత్రి భారతదేశ చరిత్రలో మరెవరైనా ఉన్నారా? దేశవ్యాప్తంగా తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చానా లేదా అని మోడీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే ఆయన గత వారం వారణాసి ఎంపీగా ఆ నగరానికి వెళ్లి నేరుగా స్థానిక ప్రజలను కలుసుకున్నారు. అసలు ఒక పథకానికి తాము అర్హులమో కాదో తెలుసుకునే చైతన్యం కూడా వారిలో కల్పించాల్సి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. అందరూ సుభిక్షంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని, స్వాతంత్ర్యం కోసం ప్రజల్లో నాడు దేశభక్తి ఉప్పొంగినట్లే ఇప్పుడు అభివృద్ధి కోసం దేశం ఉప్పొంగాలని మోడీ పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి చేయాలని 140 కోట్ల మంది భారతీయులు ప్రతినబూనితే 2047 నాటికి భారత్ అన్ని విధాలా ప్రపంచ అగ్రగామి దేశంగా మారుతుందని మోడీ కలలు కంటున్నారు. దారుణమేమిటంటే తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధపడుతుంటే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఆ పథకాల లక్ష్యాలను ఉపేక్షిస్తున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు నిస్సిగ్గుగా తన పేరు ఉపయోగించుకుంటున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్ తన పేరు ఎందుకు పెట్టుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వమే చివరకు ఆయనను ప్రశ్నించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం నిర్మిస్తున్న ఒక్కో ఇంటికి కేంద్రం 1.80 లక్షలు విడుదల చేస్తున్నదని ఎంతమందికి తెలుసు? అయితే జగన్ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరిట ఈ ఇళ్లన్నీ తానే నిర్మిస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఏ పథకానికి నరేంద్ర మోడీ తన పేరు పెట్టుకోలేదు. ప్రధానమంత్రి అన్న పేరే ఆ పథకానికి ఉంటుంది. కానీ విచిత్రమేమంటే
ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అనే పేరు చేర్చింది. కేంద్ర ప్రభుత్వ బృందాలు తనిఖీ చేసేందుకు వస్తే ఆగమేఘాలపై బోర్డులు మార్చింది. మహిళా శిశు సంక్షేమం, ఐసీడీఎస్, పోషకాహార పథకాలను కేంద్ర ఆర్థిక మద్దతుతో అమలు చేస్తారు. గర్భవతులైన స్త్రీలకు, శిశువులకు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్ర నిధులతో పోషకాహారం అందిస్తారు. కానీ దీనికి జగనన్న పోషణ అన్న పేరు పెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు అందించే చికిత్సలకు ఆయుష్మాన్ భారత్ క్రింద ఆర్థిక సహాయం లభిస్తుంది. కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వం లోగో కానీ ప్రధానమంత్రి మోడీ ఫోటో కానీ కనబడదు. బెంగాల్లో కూడా ఇదే విధంగా చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి ప్రధానమంత్రి పేరే తీసేశారు. ఆవాస్ యోజన పేరు కూడా మార్చారు. స్వచ్ఛ భారత్ను మిషన్ నిర్మల్గా మార్చారు. గ్రామీణ జీవనోపాధి మిషన్ పేరు ఆజీవిక కాగా ఆనందధారగా మార్చారు. ఈ చర్యల ఉద్దేశం ఆ పథకాలన్నీ తామే అమలు చేస్తున్నట్టు ప్రజల్లో బూటకపు ప్రచారం చేసుకోవడమే. ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా పంపమంటే బెంగాల్లో సగం మంది పేర్లనే పంపారు. దీనివల్ల 42 లక్షల మంది రైతులకు అందాల్సిన ప్రయోజనాలు అందలేదు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ తదితర పేర్లను పార్లమెంట్ ఆమోదించింది. అయినప్పటికీ జగన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి అరాచక శక్తులు ఈ పథకాల పేర్లను మార్చేందుకు వెనుకాడడం లేదు. వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి సంక్షేమ పథకాలను నిబంధనల ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు అమలు పరిస్తే దేశమంతా ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు కేంద్రం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో మోడీ సర్కార్ ప్రజల ముందుకు వెళుతుంటే, ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు ఆ అభివృద్ధిలో భాగం కాలేకపోతున్నాయి. ఇటువంటి వ్యతిరేక మానసిక దృక్పథం ఉన్న ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.